నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరా. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 4వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. ఇర్మియా గ్రంథం, జెర్మియా చాప్టర్ 31 వర్స్ 4. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును, నీవు మరలా తంబురలను వాయింతు, సంభ్రమపడు వారి నాట్యములలో కలిసెదవు. ఎంత అద్భుతమైన వాగ్దానం. బైబిల్ తెరవండి, నాతో కలిసి చదవండి. ఒకవేళ మీ దగ్గర బైబిల్ లేకపోతే నేను చెప్తున్నప్పుడు నాతో కలిసి మీరు కూడా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును, నువ్వు మరలా తంబురలను వాయింతువు, సంభ్రమపడు వారి నాట్యములలో కలిసెదవు. దేవుడి దినాన్ని పరలోకం నుండి నీకు బలమైన మాటను అనుగ్రహిస్తూ ఉన్నాను. నీ దుఃఖ, ఆవేదన, శ్రమ, శోధనలో నలుగుతున్న నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు ఎలాగ కట్టబడాలనుకున్నావో, ఎలా బ్రతకాలనుకున్నావో, ఎటువంటి లైఫ్ స్టైల్లో నీవు జీవించాలని అనుకున్నావో అటువంటిదే దేవుడు నీ జీవితంలో చేయబోతూ ఉంటాడు. నేను అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి, నా జీవితంలో ఏ సంతోషము లేదు, నెమ్మది లేదు అని అనుకుంటున్నావు కదా. ఎందుకు నా జీవితంలో అన్నీ ఇలాగే మోసమే జరిగింది, మోసపోయాను అని ఎంతో ఆవేదనతో మోసపోయాను కృంగిపోతున్న నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. లేదు, అద్భుతంగా దేవుడు నిన్ను స్పెషల్గా కట్టబోతూ ఉన్నాడు.